కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? ఇంకా ద్రోణవధ సంగతి చూద్దాం. ఆచార్యుడు, సందేహం లేదు. అర్జునుడంటే అమిత ప్రేమ, అసలే సందేహం లేదు. కానీ పక్షపాతి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఇంకో రహస్యం చెబుతున్నా, భారతంలో అత్యుత్తమ పాత్ర అనేది లేదు, అతి నీచ పాత్ర అనేది కూడా లేదు. అన్ని కాంప్లెక్సిటీ మిశ్రమమే. మనుషులు ఎలాగైతే మంచి చెడ్డ కలిసిపోయి ఉంటారో భారతంలో పాత్రలన్నీ అలాగే ఉంటాయి. రామాయణంలో ఉత్తమ పాత్రలు అంటే 4-5 ఖచ్చితంగా చెప్పచ్చు. మనం రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఇలాంటివి చెప్పచ్చు. రామాయణంలో ఒక్కటి కూడా, భారతంలో ఒక్కటి కూడా దొరకదు. భీష్ముడు సహా, కృష్ణుడు సహా, అనుమానం ఇలా. ఆయనది వ్యూహాత్మకమైన ప్రవర్తన. మంచిగా చెడ్డ అంటే ఏం చేయమంటావు, పరిస్థితి అంతే. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, కొన్ని అలాగే ఉంటాయండి. తప్పది కానీ తప్పదది, చేయాల్సి వచ్చింది చేశారంతే. అందుకని భారతంలో వ్యాసుడు ఎక్కడా కూడా ఇది మీ జీవితంలో ఉన్న విషయమే అన్నాడు తప్ప ఈ పాత్రను మీరు అనుసరించండి, ఈ పాత్రను మీరు వ్యతిరేకించండి అని వ్యాసుడు ఎక్కడ అభిప్రాయం చెప్పలా. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం మనం జీవించవలసిన ఆదర్శ జీవితం, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితం. తేడా అది ఈ మూడింటికి. ద్రోణుడు మంచివాడు, గొప్ప గురువు. అర్జునుడు అంటే ప్రేమ, ఇవన్నీ మామూలు. కానీ పక్షపాతి. ఆయనకి అర్జునుడు కంటే కూడా పైకి చెప్పలేదు కానీ అశ్వత్థామ ఎక్కువ. పుత్ర ప్రేమ ద్రోణుడికి ఉన్నట్టుగా మరెవరికి లేదు. ధృతరాష్ట్రుడికి ఏ రకంగానూ తీసిపోడు ఆయన. ధృతరాష్ట్రుడిని ఒక్కడనే అనక్కలేదు మనం. ద్రోణాచార్యుడికి కూడా పుత్ర ప్రేమ బాగా ఎక్కువ. ఎంత ప్రేమ అంటే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న విషయం, నేను మూల భారతంలో చదివి వ్యాస భారతంలో ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు అశ్వత్థామకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకునేవాటి విలువిద్యుడు. అందరూ ఉండగా వీలు కాదు కదా. అందుకే నేను పొద్దున్నే నీళ్లు దండరాని శిష్యుల్ని పంపేవాట. ఓ గోళం అక్కడ పెట్టేవాట, పెద్ద గోళం, అది నింపాలి అని శిష్యుల్ని పంపేవాట. అందరికీనేమో కమండలాలు ఇచ్చేవాట. కమండలంలో పట్టిన నీళ్లు, అర్జునుడు సహా అందరికీ. మీరు ఆ కమండలంతో 100 కమండలాలు తేవాలి, మీ గోళం ఇంతవరకు నువ్వు నింపాలని చెప్పేవాడు. వీడు ఆ గోళం వాడు చెప్పిన ప్రకారం నింపాలంటే కమండలంతోనే తెస్తే గంట పడుతుంది. అశ్వత్థామకి పెద్ద బింది ఇచ్చేవాట. అది పక్షపాతం, కనిపించిన పక్షపాతం. అశ్వత్థామకి పెద్ద బిందు ఇచ్చేవాడు. ఆయనకి ఇచ్చిన పాత్ర నింపడానికి బిందు ఇచ్చాడు. బిందె నీళ్లు సరిపోయేవి. ఆ మిగిలిన 45 నిమిషాల సమయంలో అశ్వత్థామను లోపలికి పిలిచి చెవిలో మంత్ర రహస్యాలు చెప్పేవాడు ఈ బ్రాహ్మణుడు. పక్షపాతి, ఇంక సందేహం లేదు. అర్జునుడికి చెప్పకే అని కూడా చెప్పాడు వ్యాసభారతంలో. అర్జునుడి విద్య కారణంగా, అర్జునుడి ప్రతిభ కారణంగా అర్ధరాత్రి వేళ దీపాలు ఆరిపోతే నోట్లోకి ముద్ద పెడుతోంది కదా, బాణం మాత్రం చీకట్లో వెయ్యలేనా అని ఆలోచించి అభ్యాసం చేసిన అతను సునిశ్చిత ప్రజ్ఞ కారణంగా అర్జునుడిని ఇష్టపడ్డాడు తప్ప అతని హృదయం మాత్రం అశ్వత్థామ వైపే ఉంది. ఈ పక్షపాతమే ద్రోణుడి బతుకు నాశనం చేసి. అందుకని ద్రోణుడిని చంపడంలో కూడా అశ్వత్థామ ప్రధాన పాత్ర అయ్యాడు. పైగా ఈయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఉండాలి. సత్వగుణం, శాంతం, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం, వదిలేయడం. వాడి కర్మాన్ని వాడు పోతాడులే, పర్వాలేదులే వదిలే, కక్ష పెంచుకోకూడదు. బ్రాహ్మణ స్వభావం కాదు. ఇవాళ సమాజంలో కూడా బ్రాహ్మణులు కాబట్టి ఊరుకున్నారంట. ఊరుకుంటామమ్మా, ఊరుకోవడమే మా నైజం. మీరందరూ కొట్టుకుని చావండి, మేము ఊరుకుంటాం. హాయిగా కొట్టుకుని చచ్చాక ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఊరుకున్నారని అనక్కర్లేదమ్మా. ఊరుకోవడం మా చేతకాంతనం కాదు, ఊరుకోవడం మా స్వభావం. మమ్మల్ని ఊరుకోమనే చెప్పింది శాస్త్రం. నీకు వేదాంతం తెలుసు కదా, వేదం చదివో, శాస్త్రం చదివో, కత్తి తీస్తావేటి? కత్తి తీయవలసిన వాడు నువ్వు కాదే. ద్రోణాచార్యుడు దాన్ని అతిక్రమించాడు. ఆయన సత్వగుణంలో ఉండవలసిన వాడు రజోగుణంలోకి వెళ్ళాడు. ఎక్కడో తెలిసా ద్రౌపదుడిని 2 ఆవులు అడిగాడు. 2 ఆవులు కాకపోతే 16,000 ఆవులు ఇస్తారు రాజులు, పెద్ద విషయం కాదు అక్కడ. ఆయన అడగకుండా సమయంలో అడిగాడు. ఆయన ఏదో మొత్తం భోగ విలాసాల్లో మునుగుండగా వెళ్ళి తలుపు కొడితే మండదేటండి. పైగా ఏమన్నాడు, నువ్వు క్లాస్మేట్ అంట. క్లాస్మేటో గడ్డిమేటో నాకు అనవసరం అన్నాడు. ఈ అహంకారం పెంచుకున్న ద్రోణుడు ఏం చేశాడు అంటే 2 ఆవుల కథని 20 లక్షల మంది చచ్చిపోయే యుద్ధం వరకు తీసుకెళ్ళాడమ్మా. ఒక బ్రాహ్మణుడు చేయవలసిన పని కాదు ఇది. ఎక్కడో అక్కడ కక్షను వదిలేయాలి. ఇంకా కొనసాగించాడు. రాజుకి కక్ష ఉందంటే అది వేరే విజయం. వారు రజోగుణం ప్రధానంగా ఉంటారు, బ్రాహ్మణుడు సత్వగుణం ప్రధానంగా ఉంటాడు. కక్ష ఉండకూడదు. ఎప్పటికప్పుడు గాయత్రీ మంత్ర జపం ద్వారా ఆ కక్షని, రాగద్వేషాలను తొలగించుకోవాలి. లేకపోతే నువ్వు మంత్రజపం ఎందుకు చేస్తున్నట్టు? ఇక్కడ మనస్సులో ఉండే ఆలోచనలన్నీ తొలగించుకోమనే కదా మంత్రజపం చెప్పి. నువ్వు సత్వగుణంతోనే ఉండాలి. అది అవమానం కానీ ఏదైనా కానీ. మరీ ఇబ్బంది అయితే తప్ప బ్రాహ్మణుడు తిరగబడ్డానికి వీల్లేదండి, సర్దుకోమనే చెప్పారు.
అలా సర్దుకోవడం మానేసి ఈయన అయిపోయిన దాన్ని రెచ్చగొట్టేసుకుని ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం ఇప్పుడు మాట్లాడడంలో పోవడంలో కూడా ద్రౌపదుడు కూతురు కదా అన్నాడండి. ఏమనాలి ఇన్ని ద్రౌపదుల మీద కోపం, ద్రౌపదుల మీద అంతేకాదు ఇంకో ఆశ్చర్యకరమైన మాట చెబుతా. ఎందుకు దుష్టజుమ్నుడు అడ్డంగా నరికేశాడు. 15వ రోజు యుద్ధానికి ఎడుతుంటే ద్రోణాచార్యుల యుద్ధం 5 రోజులు చేశాడు. 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు కదా. 15వ రోజు యుద్ధం మొదలవుతుంటే దుర్యోధనుడు మామూలుగానే ఈయన దగ్గరికి కూడా రోజు రాత్రి రావడం, నువ్వు కోవట్టు మామూలు పాటే, పాత సీడి పాడిందే పాడరా పాచిపడ్డదా సరే పాడడమే అలాగా. ఆయనకి అందరి మీద అనుమానాలే, కర్ణుడి మీద తప్ప. అంటుంటే 4 రోజులు పట్టాడండి ఈ బ్రాహ్మడు. 15వ రోజు పొద్దున్న కూడా దుర్యోధనుడు వచ్చి, గురువర్య 5 రోజులు బట్టి మీరున్నారు, ధనుర్విద్యలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, పరశురాముడికి శిష్యులు మీరు, ఇంతవరకు పాండవుల్లో ఒక్కడు కూడా చావలేదు అంటే మీ ధనురాచార్యత్వం దేనికి అనడండి. ఎంత అవమానకరమైన శిష్యుడు గురువుని అనొచ్చా మాట. చదువుకున్నాడు కదా అక్కడ, ఎంత రాజైతే మాత్రం. పైగా ఆయన సర్వసైన్యాధ్యక్షుడు కదా, ప్రధానమంత్రి సైన్యాధ్యక్షుడిని అనుమానిస్తే ఆయన యుద్ధం చేస్తాడా? అలా చేశాడు దుర్యోధనుడు. వాడు స్వార్థం కోసం, వాడు అహంకారం కోసం. ఆ మాటకి ద్రోణాచార్యులకి విరక్తి వచ్చింది. భీష్ముడికి వచ్చినట్టే. 15వ రోజు పొద్దున్న ఆయన దుర్యోధనుడిని పిలిచాడు. వ్యాసభారతంలో ఉంటుంది ఈ విషయం. వ్యాసభారతంలో ఉన్న విషయం ఏంటంటే 15వ రోజు పొద్దున్న ద్రోణాచార్యులు బయలుదేరుతూ యుద్ధానికి దుర్యోధనుడి మాటలంటే, దుర్యోధన నువ్వు ఇంకా అనే అవసరం రేపు రాత్రి రాదయ్యా అన్నాడు ఆయన. అదేమిటన్నాడు, నాకు లోపల గంట కొట్టేస్తోంది, నేను తిరిగి రాను. ఆయన కొట్టేస్తోంది గంట, నేను తిరిగి రాను, బహుశా ఈవేళ అయిపోవచ్చు. ఏమంటే ఆ మాట గురువు నోట రాగానే శిష్యుడు అన్నవాడు ఏం చేయాలండి అసలు? అయ్యా అంత మాట అనకండి. అబ్బే ఏం లేదమ్మా, వాడు నిస్సంకోచంగా అలా కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా, అది వేరే విషయం అండి, మీరు ఈరోజు పాండవులను ఒకనైనా తప్పాలి కనీసం అని టార్గెట్ పెట్టాడు వాడు. మా ఆవిడ పురుడు పోసుకుంటోందండి, ప్రసవమా మరణమా అన్న స్థితిలో ఉంది, నాకు సెలవిప్పించండి అని రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే మగాడు అడిగితే నీ టార్గెట్ రీచ్ అయ్యాక నువ్వు భార్య దగ్గరికి వెళ్ళమంటే ఎంత అన్యాయం అంటే అది, ఎంత అన్యాయం అది. నీ టార్గెట్ పెడతావు ఎక్కడ? నువ్వు టార్గెట్ నీ టార్గెట్ ఎప్పటికి? భార్య కంటే ఎక్కువ నీ టార్గెట్. మానవత్వం మరిచి మన సంస్థను నడిపితే ఎలాగండి? మరి ఏదైనా పేరు వస్తేనేమో మేనేజ్మెంట్గా, శ్రమేమో ఉపాధ్యాయుదా, వాళ్ళ కనీసం విశ్రాంతి కూడా ఉండదా? పైగా ఎవరితోనో పోల్చడం, వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పెట్టారు అంటే ఇంకా ఎక్కువ దుర్మార్గులను చూపిస్తాం అన్నమాట. సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ మానవత్వంతో ప్రవర్తించాలి, దుర్యోధనుల్లా ప్రవర్తించకూడదు. అందుకోసం ఈ ప్రవచనం. లేకపోతే ఇంత వివరంగా చెప్పాల్సిన పనే లేదు నాకు. ఎప్పటికీ నడుస్తుంది ఈ దుర్మార్గం. నా ప్రయోజనాలు నాకు ముఖ్యం, నీ బతుకేమైపోయినా సరే. గురువు అంతడు వాడు, విద్య నేర్పినవాడు, 5 రోజులు 15 రోజుల పాటు యుద్ధం చేసినవాడు, నేను పోతానయ్యా అంటే కనీసం సంతాపమైనా ప్రకటించవా? ఇదేమి నాయకత్వం? అది సరేనండి, మీరు పాండవుల్లో ఒక్కడైనా చంపాలంటే ముఖ్యంగా అర్జునుడు, వీడు భయపడి చచ్చేది వాడికే. ఆ మాటకి ఆయనకి మండిపోయిందండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు కనీసం నా బతుకు గురించి ఆలోచించట్లేదు, అర్జునుడు చంపమని టార్గెట్ పెడుతున్నాడు ఇక్కడ అన్నప్పుడు ఏమన్నా అంటే ఇక వీడు మారడరా, ఎలక తోక ఇచ్చి ఏడాది ఊతికినా ఎలకే కానీ వేమన్న గారు చెప్పినట్టే ఇక వీడు మారడు, మనమే మారాలని. పోన్లే దుర్యోధన, అర్జునుడే పోతాడో నేను పోతానో కాలం నిర్ణయిస్తుంది, సాయంత్రం 6 గంటలకు నీకు వార్త తెలుస్తుందయ్యా అని కూడా అంటూ ఈ బ్రాహ్మడు విచిత్రంగా దుర్యోధనుడిని పిలిచి, ఒకవేళ నేను చనిపోతే మా అశ్వత్థామని పిలిచి నేను చెప్పిన మాటగా ఓ మాట చెప్పమన్నాడు. ఎవడి మనస్సులో ఎన్ని ద్వేషాలు ఉంటాయో చూడండి. ఏమిటండి చెబుతానన్నాడు వాడు. అప్పుడు ఏం చెప్పాలి? విశాఖపట్నం దగ్గర ఎక్కడో 20 కిలోమీటర్ల తర్వాత సైటు కొన్నాను, అది వాడి పేరుంది, వాడికి చెప్పమని చెప్పాలి. అటువంటిది ఏమైనా ఉంటే కదా చెప్పాలి. వాడికి తెలియదు ఎప్పటికీ మా అబ్బాయికి వాడి పేరు పెట్టాను, బినామీ వాడి పేరెట్టాను నేను, అది చెప్పలేదండి. అంత రహస్యమైన చెప్పింది ఏంటంటే ఈ బ్రాహ్మడు ఆ సమయంలో తాను చనిపోతానని తెలిసినప్పుడు కూడా, నేను పోతాను కానీ ద్రౌపదుడు సహా ద్రౌపదుడు సైన్యంలో ఒక్కడు కూడా మిగలద్దని చెప్పు, అదే నా ఆశయం అన్నాడు. అంత కక్ష అవసరమమ్మా? ఇప్పుడు ఆలోచించండి, ద్రోణాచార్యులు ఎటువంటి వాడో, ఏకలవ్యుడు వేలు ఎందుకు తగ్గొచ్చాడు. ఇంత దుర్మార్గంగా చివరి సమయంలో కూడా ప్రవర్తించిన పక్షపాత గురువు ఏకలవ్యుడు వేలు కూర్చాడంటే నేను ఆశ్చర్యపోయాను. ఈయనలో ఈ అసూయ ద్వేషం మొదటి నుంచి ఉన్నాయి, అవి పెరిగాయి బాగా అక్కడ. అందుకే ఆయన ఏమో అర్జునుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు తన కక్ష కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు.
ద్రౌపదుణ్ణి, వాడి కొడుకుల్ని, అన్నదమ్ముల్ని ఒక్కడిని కూడా బతకనివద్దని మా అశ్వత్థామకి చెప్పు. ఇప్పుడు ఇది కర్మకాండ కంటే గైలో పెట్టే శ్రాద్ధం కంటే ముఖ్యమైన విషయమా? పోనీ గైకెళ్ళి శ్రాద్ధం పెట్టమని చెప్పచ్చు కదా. అంతకంటే ఇది ముఖ్యమా? మనుషుల కక్షలు, రాగద్వేషాలు ఇంత దారుణంగా ఉంటాయి. ఇది భారతం. అందుకే దీన్ని నిజ జీవితం అన్నారు. ఇటువంటి ద్రోణాచార్యులని అడ్డంగా దృష్టజుమ్నుడు జుట్టు పట్టుకుని నరికేయకపోతే గౌరవిస్తాడా? అది కూడా అబద్ధం ఆడవలసి వస్తే ఆయన పుత్రప్రేమ ఎంత ఉంది కాబట్టి ఆయన కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువా, ఎవరిని ఎలా వెంపాలో అలాగే చంపాలి. ధర్మరాజే చెప్పిన మాట ఆయన పాపం మర్చిపోయాడు. కానీ యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యస్య ధర్మః. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. మాయాచారో మాయయా వారణీయః సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. అరణ్య పర్వంలో ధర్మరాజే చెప్పిన మాట ఇది. ఆయనే మర్చిపోతే ఎలాగా? మనకు కూడా ఇది గుణపాఠమే. యస్మిన్ యథావర్తితే యో మనుష్యక, ఏ మనిషి నీతో ఎలా ప్రవర్తించాడో తస్మిన్ తథావర్తితవ్యం, అతనితో నువ్వు అలాగే ప్రవర్తించు. అబద్ధాలు ఆడేవాడిని అబద్ధాలతోనే దారికి తీసుకురా. వాడికి నువ్వు మాయమాటలు అంతకంటే ఎక్కువ చెప్పే. అలాగే ఈ పాత్రను మనం విశ్లేషణ చేస్తే ఈయన పుత్రప్రేమ అంత ఉన్నప్పుడు, అలాగని ఈయన జగదేక వీరుడు. ఆయన ఏం చేయలేరండి ఎవరు. భీష్ముడితో యుద్ధం చేసినా ఈయన గెలుస్తాడు. భీష్ముడు గెలవడం అంత వీరుడు ఆయన. అస్త్రం ధనుస్సు పట్టుకుంటే ఆయన కింద పెట్టాలి తప్పితే ఆయన పెట్టడం. ఆయన ఎవరు ఓడించలేరు. పరశురాముడు ఎంతో ఈయనంతే, అంతటి వీరుడు. మరి ఆయన ఎలా ఏం చేయాలి చెప్పండి? 5 రోజులు కాకపోతే ఇంకా అలాగే అబద్ధం ఆడకుండా ధర్మరాజు ఉండుంటే ఈ ప్రవచనంలో కూడా ద్రోణాచార్యులు ఉండేవాడు. ఎక్కడ ఉంటాడు? ఆయన సొమ్మేం పోయింది. అందుకని అప్పుడు ఏం ఆలోచించారంటే కృష్ణ పరమాత్మ ఈయన చేత అస్త్ర సన్యాసం ఈయన ఎలాగో మనం చంపలేం. ఎందుకంటే ఆయన చావు దృష్టజుమ్నుడి చేతిలో రాసింది. వాడి చేతిలో ఎలాగో ఆ మాట ద్రోణాచార్యుడే చెప్పాడు. పైగా ఇంకా విచిత్రం, ద్రోణాచార్యుల్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. తనని చంపడానికే దృష్టజుమ్నుడిని కన్నాడు ద్రౌపదుడు అని తెలుసుండి కూడా గురువుగా ఆయనకి చదువు చెప్పారండి. ఆశ్చర్యం. ఆ బ్రాహ్మడికి నమస్కారం చేయాలి. అందుకే నేను చెబుతున్నా, ప్రశంసే విమర్శే. నాకెవరి పట్ల పక్షపాతం లేదు. తనని చంపడానికి పుట్టాడు అని తెలుసుండి కూడా అతనికి ధనుర్విద్య నేర్పాడు. ఎందుకు నేర్పాడు అంటే నేర్పడం నా కర్తవ్యం అన్నాడు. కానీ చంపుతాడని తెలుసు. అందుకు ఆయన మెచ్చుకోవలసిందే. ఏకలవ్యుడి విషయంలో నిందించవలసిందే. రెండో మాట లేదు అక్కడ, సమర్థించే అవకాశం లేదు అక్కడ. ఇది అంతే. అందుకని ఈయనకి పుత్రప్రేమ ఉంది కాబట్టి మనం అశ్వత్థామ హతః అనవలసిందే. అనడానికి కూడా ఎప్పుడొచ్చిన వీళ్ళకి ఆలోచన కేవలం రాలా. 1 గంట క్రితం అక్కడ భీముడు చంపినటువంటి బలమైన ఏనుగుల్లో అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగుంది. మనం కుక్కలకి ఇప్పుడు రా మీటా మీజాలి అని పేర్లు పెట్టినట్టే వాళ్ళు అప్పుడు ఏనుగులకు పేర్లు పెట్టారు. పేర్లు అందరూ పెట్టడం ఒకటే, కానీ వాళ్ళు ఏనుగులు పెట్టారు, మన కుక్కలకు పెడుతున్నాం. మనకి వాళ్ళకి తేడా అది. అందుకని అశ్వత్థామ అని ఒక ఏనుగుని చంపి భీముడు వచ్చి ఎవడు చంపలేని అశ్వత్థామని నేను చంపా అన్నాడు. ఏనుగుని చెప్పట్లమ్మా. అప్పుడు కృష్ణుడికి వచ్చింది ఆలోచన, ఒక ఐడియా, జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు. ఎవడు చంపలేని అశ్వత్థామని వీడు చంపెట్ట. వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇగో నా మాట విను. ఎందుకు ఆయన అన్నాడు, నాకు ఐడియా వచ్చింది, ఒక్క మాట విను. వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి అశ్వత్థామ హతః అన్నాడు. నేను ప్రాణం పోయినా అన్నాడు. ఆయన మరి నిజమే, ఆ పట్టుదల ఉంది ఆయనకి. ఈ పట్టుదల పేకాడేటప్పుడు ఉంటే బాగుండు. మరి ఆడినాను భార్యను ప్యాకెట్లో పెట్టేటప్పుడు ఉంటే బాగుండు. అప్పుడు లేదండి. అసత్యం ఒక్కటే ఆడను. ఇది ఒక్కటే పట్టుదల ఉంటే కష్టం. మరి దానికి తోడుకొని ఉండాలని ఖచ్చితంగా. ఒకదానికి ఒకటి పరిష్కారం అంతే ఇక్కడ లెక్క. అంటే నువ్వు ద్రోణాచార్యుడిని చంపాలి అంటే అబద్ధం ఆడి తీరాలి. ఇంకో మార్గం లేదు. లేదా యుద్ధం చేసుకొని పోతాను ఇంటికెళ్ళి అని చెప్తే అప్పుడు కూడా అనండి నిజానికి ధర్మరాజు ఒక దశలో ఒప్పుకున్నాడు. అర్జునుడు ఒప్పుకోలేదండి. ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు. అందుకోసమే చెబుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే అబద్ధాల గురించి కాదు, ఆయన చాలా ఆడేశాడు అప్పటికే. మా గురువు గారు ఇదో పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ. అంటే ఈయన గురువు గారి దగ్గర అబద్ధం ఆడద్దు, వేరే వాళ్ళ దగ్గర ఆడచ్చు. మొత్తం భగవద్గీత అంతా దీని గురించి చెప్పాడు. ధర్మం నీ గురువు దగ్గర ఒకలాగా పరాయివాడి దగ్గర ఒకలాగా ఉండదాయా? నీ బావమరి దగ్గర ఒకలాగా పరాయివాడైతే ఒకలాగా ఉండదాయా? కృష్ణ పరమాత్మ మొదటి నుంచి మొత్తుకునేది అది. ధర్మం దగ్గరికి వచ్చేసరికి మావాడు అంటారు ఏమిటి? అంటే నీ గురువు దగ్గర అబద్ధం ఆడద్దా? కర్ణుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. దుర్యోధనుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. ఈ పక్షపాత బుద్ధి మా జీవులకు ఉంటుంది. పక్షపాతం లేనివాడు దేవుడు ఒక్కడేనమ్మా, అనుమానం ఇలా. అందరు జీవులు ఆయనకి సమానం. ఎందుకంటే అందరి స్వరూపం ఆయనే. ఆయనకి ఆ విషయం తెలుసు, సర్వాంతర్యామి. అందరూ నేనే కదా, ఇదో డ్రామా. కానీ ఎవడు ముందు పోతే ఎవడు వెనకపోతే ఈ తత్వం మనకు తెలుసుంటేనే బాగుండగలం.
అందుకని అర్జునుడు కూడా వ్యతిరేకించి నేను ప్రాణాలు తీసేస్తాను ఎవడన్నా అశ్వత్థామ మా గురువుగారు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఆయన జోలికి వస్తే ప్రాణం తీస్తా అన్నాడు. ఈయన కృష్ణుడు ఏమన్నాడంటే భీముడిని పిలిచి వీడు ఎలాగే అంటాడో నువ్వు వీడికంటే పెద్దవాడు కదా నువ్వు వీడి దృష్టోద్యుముడు చెప్పి సిద్ధంగా ఉండమని కత్తి తీసుకోమని కెమెరా సిద్ధంగా ఉందన్నాడు. జరిగేది ఆయనకి తెలుసు. అంతే ఈయన అశ్వత్థామ హతః అనగానే భీముడు వెళ్ళి చెప్పాడు. ముందు భీముడు చెప్పాడు. ధర్మరాజు అంటుంటే నేను ఆడతా అన్నాడు. నువ్వు వెళ్ళే ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అన్నాడు. నమ్మడు ఆయన. ఈయన వెళ్ళాడు. అశ్వత్థామ హతః అన్నాడు. పోవా నువ్వు బతుకంతా అబద్ధాలే అన్నాడు ఆయన. నా కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ధర్మరాజు స్వయంగా వచ్చి అశ్వత్థామ హతః అనేసరికి వెంటనే అక్కడ కృష్ణుడు వ్యూహం ప్రకారం ధర్మం గెలవాలంటే వ్యూహాలు ఉండాలి. బ్యాండ్ మేళాలు వాయించామన్నాడు. డమ్ 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 వాయించేశారు. ఆ శబ్దంలో కుంజరహ అన్నాడు. అది ఆయనకి వినపడలేదు. ఇది ఐడియా, ఇది వ్యూహం. మోసమా అంటే మోసం అయితే కావచ్చు, కానీ ఇలా లేకపోతే వాడు చావడు. తప్పది కానీ తప్పదు అది. అందుకే ఈ చిన్న అబద్ధానికి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు పావుగంట పాటు నరకంలో ఉండాల్సి వచ్చింది. ఈ ఒక్క అబద్ధం తప్పితే ఆయన చేసిన పాపం లేదు. మిగిలినవన్నీ ధర్మ సూక్ష్మాల ప్రకారం సరిపెట్టచ్చు. ద్రోణాచార్యుల అబద్ధాన్ని సరిపెట్టుకోవాలి. ఇది ధర్మ సూక్ష్మమే కానీ అనుభవించాడు. నేను ముందే బొందుతో వచ్చారు కదా, స్వర్గంలో ఉన్నాను కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే అశ్వత్థామ హతః అని గుర్తుపెచ్చుకొని ఏదో ఫ్లెక్స్ కార్డు ఏదో అంటారా చూపిస్తారు బయట ఫ్లెక్స్ కార్డులో చూపించాడు. చూసుకో చెప్పండి అశ్వత్థామ హతః అంటే ఆ చిన్న అబద్ధానికి అంత శిక్ష ఆయన అనుభవించాల్సి వస్తే మనం చేస్తున్న మహాపాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాలో ఆలోచించుకుందాం రోజు. ఎక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. ఇక్కడ ఈయన అన్నాక బాజా భజంత్రీలు మోగుతుంటే అందులో ఉన్న కుంజరహ శబ్దం వినపడలేదు. ధర్మరాజుకి మనస్సంతృప్తి ఏమిటి అంటే నేను కుంజరహ అన్నాను, ఆయనకు వినపడకపోతే నేనేం చేయను. సంస్కృతంలో ఇది సాధ్యం అవుతుందండి, తెలుగులో సాధ్యం కాదు. అశ్వత్థామ హతః కుంజరహ అని చివరిలో చెప్పచ్చు. అశ్వత్థామ నామ కుంజరో హతః అంటే ఆయన గ్రహించేస్తాడు. అందుకని జాగ్రత్తగా పదాలు మార్చి అశ్వత్థామ హతః కుంజరహ అన్నారు. తెలుగులో అయితే అసాధ్యమైన విషయం. తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి? అశ్వత్థామ అనే ఏనుగు చచ్చింది అని చెప్పవలసిందే పూర్తిగా. అనే లేకపోతే కుదరదు. అశ్వత్థామ చచ్చాడు అనడానికి వీల్లేదు. మగవాడైతే చచ్చాడు అంటాం, ఏనుగైతే చచ్చింది అంటాం. ఆ క్రియాపదాన్ని బట్టి గ్రహించవచ్చు. సంస్కృతంలో సౌకర్యం ఏమిటంటే గజ శబ్దము పుల్లింగమే, అశ్వత్థామ ఎలాగూ పుల్లింగమే. అందుకని హతః అనేది సరిపోయింది అక్కడికి. సంస్కృత వ్యాకరణం ప్రకారం సరిపోయింది. వాళ్ళ మాతృభాష ఇది కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ. అందుకని అబద్ధవాడని వెంటనే ఆయన ఒక్కసారిగా దిగజారిపోయి అస్త్ర సన్యాసం చేశాడు. అంతేకాదు క్షత్రియుల్లా ప్రవర్తించాడు ఆయన, బ్రాహ్మణుల్లా ప్రవర్తించాడు. బ్రాహ్మణుడు అస్త్ర సన్యాసం వస్త్రం పట్టకూడదు. ఒకవేళ అస్త్ర సన్యాసం చేస్తే ఇంటికి వెళ్ళి జపం చేసుకోవాలి. అంతేగాని ఆయన భూరిశ్రవసుడిలాగా మరొకళ్ళలాగా అక్కడే అస్త్రాలు పరిచి అస్త్రాల మీదే కూర్చుని జపం చేశాడు. అస్త్రాల మీద కూర్చుని చేసిన ఇతరుల జపం క్షత్రియుల జపం ఫలించవచ్చు, కానీ బ్రాహ్మణులు అస్త్రాల మీద కూర్చుని జపం చేయకూడదు, దర్భగడ్డి మీద కూర్చుని చెయ్యాలి. ఆ ధర్మాన్ని ఆయన విస్మరించి విరక్తి వచ్చేసింది జీవితం. అది ఏదైతే ఏమిటి నా కొడుకు పోయిన తర్వాత ఇంకేమిటి అని చెప్పి ఆయన అక్కడ కూర్చుంటే వెంటనే ఇలా కూర్చోవడమే దృష్టోద్యుమ్నుడు కత్తి పట్టుకుని బయలుదేరాడు. అర్జునుడు వెళ్ళి ఆయన పంచెపట్టుకుని లాగపోతాడు. అర్జునుడు పంచెపట్టుకుని కృష్ణుడు లాగాడు. మాట్లాడు కూరుకో, జరిగేది జరగని వాడు కర్మ వాడు అనుభవిస్తున్నాడు, నీకు తెలియదు అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ. ఇలాంటి సాయం చేయకపోతే భారత యుద్ధంలో ఎవరిని వీళ్ళు చంపగలిగేవారు కాదు. అందుకే గాంధారి తర్వాత చూపించిన కోపం అంతా కృష్ణ పరమాత్మ మీద ఎందుకు చూపించిందంటే నువ్వే మొత్తం ఏదో చెప్పి చేయించావు, నువ్వేమి చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే మా వాడు గెలిచేవాడు. అది ఆవిడ స్వార్థం కాదండి. అంత దుర్మార్గుడు గెలవాలా? సన్మార్గులందరూ మాట్లాడకుండా ఊరుకోవాలా? అందుకే ఇవాళ సమాజానికి కూడా కృష్ణ పరమాత్మ పాఠాలను చెబుతున్నాడు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనమే ప్రమాదకరం సమాజానికి. మేధావుల మౌనమే ప్రమాదకరం. మాట అనేవాడు మాట అనాలి, వ్యూహం వేసేవాడు వ్యూహం వేయాలి, లేపేసేవాడు లేపేయాలి, చేయాల్సింది లేకపోతే దుర్మార్గం పోదండి. కృష్ణుడు చేసి చూపించాడన్నీ కూడా. ఇవన్నీ పాపాలు కదా. మీకు ఇంకో రహస్యం చెబుతా. రామాయణంలో రాముడు చేసిన పనులకి కొన్నింటికి ఆయన కృష్ణావతారంలో ఫలితం అనుభవించాడు. తప్పదు. కృష్ణావతారంలో కృష్ణుడు చేసిన పనికి దేనికి తర్వాత అవతారాల్లో కానీ ఎక్కడా ఏ ఫలితమో అనుభవించాలా. కృష్ణో యోగి, కృష్ణుడు కర్మయోగి. అవి జరిగే, ఆయన చెయ్యలేదు. ఆయన కర్తృత్వ భావన లేదు. ఆ పరిస్థితుల్లో అది తప్పదు కాబట్టి అది జరిగేలాగా మేట నొక్కాడు, అంతే. మాట విడిచాడు. ఇక ఆయనకేం సంబంధం లేదు. ఆయనకి ద్రోణుడి మీద ద్వేషము లేదు, అర్జునుడి మీద ప్రేమ లేదు. ఊరికే భగవద్గీత చెప్పాడు అంతే.
అర్జునుడి కోసం వియోగ భారంతో ఎక్కడా కొట్టుకుపోలేదు ఆయన. 16,000 మంది కోసం కొట్టుకొని వాడు ఈయన కోసం కొట్టుకుంటాడేటి ఇక్కడ, వాళ్ళ మీద లేదు దీనికి. అంతమందితో సంసారం ఎలా చేసేవా అంటే ఉద్ధవుడికి చెబుతాడు, వాడు చేశారు కానీ నేను చేయలేదు అన్నాడమ్మా. చాలా గొప్ప మాట ఇది. ఏకాదశి అధ్యాయంలో చెబుతాడు, 16,000 మందితో సంసారం ఎలా చేసేవా, ఒక్కడితోనే చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం కూడా, గ్యాస్ రేటు పెరిగిపోయి నాన్న కూడా అయిపోయి ఇంటికెడితే తగాదాలు అయిపోతున్నాయి, సంసారం యుద్ధం కంటే భయంకరంగా ఉందన్నారు. పైగా యుద్ధానికి సంసారానికి తేడా ఏమిటంటే, యుద్ధంలో వేరే సైనికుడితో యుద్ధం చేస్తాం, మన వాళ్ళతో కలిసి పడుకుంటాం. సంసారంలో ఏమిటంటే ఎవరితో పగలల్లా పోరాడేమో రాత్రి వారితోనే కలిసి పడుకోవాలి. అదొక బాధ కదా. మరి ఇటువంటి సంసారం ఎలాగయ్యా గెలవడం అని అడిగితే, నేను చేస్తే కదా సంసారం వాళ్ళు చేశారని. అంటే వాళ్ళు ప్రేమించారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు అంతే. వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ పథకం పెట్టింది, ఆ పింఛన్ మీద బతికేశారు. నాకేముంది, నేను ఇందులో ఎవరినైనా భార్య అని నేను అనుకుంటే కదా, వాళ్ళు నన్ను భర్తగా భావించారు కానీ నేను వాళ్ళని భార్యలుగా భావించలేదని కృష్ణ పరమాత్మ చెప్పాడమ్మా. ఇందులో రవ్వంత అబద్ధం లేదు. ఇది యోగం అంటారు. ఆయన బాధ్యత రాహిత్యం కాదు అక్కడ, అది యోగం అంటారు. నీకు ఇష్టపడి నువ్వు చేసుకున్నావు, వద్దన్నా సరే నేనేం చేయను, ఇక్కడ అనుభవించు. అందుకని నాకు స్పష్టంగా 8 మంది సహా ఎవ్వరూ నాకు భార్యలు కాదు, నేను ఏకాకిని. అందుకే మీరు గమనించండి, రాముడు చిత్రం ఎక్కడైనా ఉంటే పక్కన సీతాదేవి ఉంటుందమ్మా, లక్ష్మణుడు ఉంటాడు, రాముడు మహారాజు ఎప్పుడూ ఒక్కడు రాడు, వెనకాల మొత్తం భటులు, రథగజ తురగ పదాతి బలాలన్నీ ఉంటాయి, రజువెడల రవి తేజమురడలగా అని రాముడు ఉంటే, హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఉంటాడు, ఒంటరిగా ఉండడు. కృష్ణుడు ఎప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. దేవాది దేవుడు కృష్ణ పరమాత్మ ఎవ్వరూ ఉండరు పక్కన. మీరు ఏ విగ్రహం చూడండి, ఏ ఫోటో చూడండి, కృష్ణుడు ఒక్కడే ఉంటాడు. ఉంటే గోవు ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. ఏ భార్య పక్కన ఉండదు, ఏ మిత్రుడు పక్కన ఉండడు, ఎవరిని ఆయన ఒప్పుకోడు. ఏకాకి, ఒక్కడిగా వచ్చాం ప్రపంచంలోకి, ఒక్కడిగా వెళ్ళిపోవలసిందే, ఎవడు ఉండడానికి వీలేదు నా పక్కన అంటాడు. అందుకే ఆయనకేమి ఇవన్నీ పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవి అంటలేదండి. ఇంత యుద్ధాన్ని గెలిపించడం పుణ్యమే, పుణ్యఫలమో నాకు వద్దన్నాడు ఆయన. అందుకని ద్రోణాచార్యులను చంపడంలో తప్పనిసరి చేసిందే, అది కూడా ఫలితం అనుభవించాల్సి వచ్చింది. ధర్మ సూక్ష్మం మనం ఏం చెయ్యలేం.